నమస్కారం. ఈరోజు మనం వినబోయేవి కేవలం కథలు కాదట, నిజంగా జరిగాయని, వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటా రెండు భయానక సంఘటనలు? పదండి చూద్దాం. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఈ భయానక సంఘటనలు నిజమా? ఈ ప్రశ్నకు జవాబు వెతకాలంటే మనం మొదటి కేస్ ఫైల్ను తెరవాల్సిందే. మన మొదటి కేస్ ఫైల్ రాబర్ట్ శపించబడిన బొమ్మ. ఈ కథంతా మొదలైంది ఒక 9 ఏళ్ల అబ్బాయికొచ్చిన ఒక చిన్న బహుమతితో. చూడ్డానికి చాలా మామూలుగానే ఉంది. ఆ అబ్బాయికి ఆ బొమ్మంటే ఎంత ఇష్టమంటే ఒక్క క్షణం కూడా దాన్ని వదిలి ఉండేవాడు కాదు. అంత బాగానే ఉంది అనుకుంటున్న టైంలోనే వాళ్ళమ్మానాన్నలకి ఇంట్లో ఏదో తేడాగా అనిపించటం మొదలైంది. ఏదో వింత శబ్దం వాళ్ళను కలవరపెట్టింది. విచిత్రమేంటంటే ఆ అబ్బాయి గదిలోంచి ఒక మగ గొంతు వినిపించేది. వెళ్ళి చూస్తే ఏమో అక్కడ అబ్బాయి, ఆ బొమ్మ తప్ప ఇంకెవ్వరూ ఉండేవారు కాదు. సరే, ఏదో భ్రమ అనుకున్నారు. కాని వాళ్ళింట్లో పనిచేసే ఆ పనిమనిషి గురించి అసలు నిజం తెలిసాక వాళ్ల గుండెల్లో భయం మొదలైంది. ఆ పనిమనిషి ఒక విచ్ అంటే చేతబడి లాంటివి చేసే వ్యక్తి అని వాళ్లకు తెలిసింది. అంతే, ఆ క్షణం నుంచి ఆ బొమ్మను చూసే దృష్టి పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా చిన్న చిన్నగా మొదలైన వింత సంఘటనలు ఇక అదుపు తప్పడం మొదలుపెట్టాయి. చూడండి, మొదట కేవలం ఒక బహుమతి, ఆ తర్వాత ఒక వింత గొంతు. కాని పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే ఏకంగా ఆ అబ్బాయి గదిలోనే మంటలు చెలరేగాయి. ఆ బొమ్మను ఎన్నిసార్లు పడేసినా అది మళ్లీ ఇంటికే తిరిగొచ్చేది. ఇది మామూలు విషయం కాదని వాళ్లకర్థమైపోయింది. అసలు విషయం ఏంటంటే ఆ గదికి లోపలనుంచి గడియపెట్టి ఉంది. మంటల్లోంచి ఆ అబ్బాయిని కాపాడాక అడిగితే వాడు చెప్పిన సమాధానం విని వాళ్లకి ఒళ్ళు జలదరించింది. ఆ బొమ్మే నిప్పు అంటించింది అని చెప్పాడు. ఇక ఏం చెయ్యాలో తెలియక వాళ్ళొక పూజారి దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే ఎన్నిసార్లు బయటపడేసినా ఆ బొమ్మ వాళ్ల ఇంటి గుమ్మం ముందుకి వచ్చి ఆగేది. ఆ పూజారే ఆ బొమ్మ వెనుకున్న అసలు భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. ఆ పూజారి చెప్పింది విని వాళ్లు షాక్ అయ్యారు. ఆ బొమ్మలో ఒక్క ఆత్మ కాదట, చాలా ఆత్మలున్నాయట. ఆ పనిమనిషి అసూయతో ఆ అబ్బాయిని చంపాలనే ఉద్దేశంతోనే ఆ బొమ్మనిచ్చిందట. చివరికి ఆయనే ఏదో పూజలు చేసి ఆ బొమ్మను బంధించారు. ఈ కథ వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది కదా. సరే, అది మొదటి కథ. ఇక రెండో కేస్ ఫైల్ చూద్దాం. ఈసారి ఒక ఇంట్లో బొమ్మ గురించి కాదు, ఏకంగా శ్మశానంలో జరిగిన ఒక సంఘటన. దాన్ని ఒక పారానార్మల్ యాక్టివిటీని రికార్డ్ చేసే యూట్యూబర్ తన కెమెరాలో బంధించాడు. ఇతని పేరు ఫ్రాంకో. ఇతని పనేంటంటే అమావాస్య రాత్రుల్లో శ్మశానాలకు వెళ్ళి అక్కడి ఎవరైనా ఏమైనా క్షుద్రపూజలు చేస్తున్నారేమో వెతుకుతుంటాడు. అతీంద్రియ శక్తుల ఉనికిని కనిపెట్టడం ఇతని స్పెషాలిటీ అనమాట. అతను ఎలా పనిచేస్తాడంటే ముందుగా అమావాస్య రోజు శ్మశానానికి వెళ్తాడు. అక్కడ ఏమైనా పూజలు జరుగుతున్నాయా అని గమనిస్తాడు. దూరం నుంచే వీడియో రికార్డ్ చేస్తాడు. వాళ్లు వెళ్ళిపోయాక ఆ ప్రదేశానికి వెళ్లి పరిశోధిస్తాడు. అలా ఒకరోజు రాత్రి అతను అనుకున్నదే జరిగింది. కొంతమంది గుంపుగా చేరి ఏదో పూజలు చేస్తూ కనిపించారు. ఆ గుంపు అక్కడ్నించి వెళ్ళిపోయాక ఫ్రాంకో ఆ ప్రదేశానికి వెళ్లాడు. వాళ్లు విదిలి వెళ్లిన వస్తువులను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అక్కడ మధ్యలో ఒక చెక్క బొమ్మ ఉంది. దాని చుట్టూ సైతాను ఆరాధించే చిహ్నాలు. వెంటనే అతను తన దగ్గరున్న పరికరాలను బయటకు తీశాడు. వాళ్లు చేసిన పూజ వల్ల అక్కడ నిజంగానే ఏదైనా దుష్టశక్తి ఆవహించిందా అని తెలుసుకోడానికి. ఆశ్చర్యంగా అతని మీటర్ రీడింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా అక్కడ ఉండే ఎనర్జీ లెవెల్స్ కన్నా ఆ పూజ చేసిన చోట ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది. కాని అసలైన భయంకరమైన సాక్ష్యం ఇంకా మిగిలే ఉంది. అతను కెమెరాతో చుట్టూ ఉన్న సమాధులను రికార్డ్ చేస్తుండగా అతని నైట్ విజన్ కెమెరాలో అక్కడ అస్సలు ఉండకూడని ఒకటి రికార్డైంది. ఆ వీడియోలో ఒక సమాధి వెనకాల నుంచి ఎవరో తొంగిచూస్తున్నట్టు కనిపించింది. అది కూడా ఒక్క క్షణం మాత్రమే, కనురెప్ప మూసి తెరిచేలోపు. ఫ్రాంకో వెంటనే అటువైపు వెళ్లి చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు, అంతా మాయం. సాధారణంగా ఇలాంటివి కెమెరాలు ఇంత స్పష్టంగా రికార్డవడం చాలా అరుదు. అందుకే ఇది చూసి చాలామంది భయపడ్డారు. ఇప్పుడు మన ముందు రెండు కథలున్నాయి, రెండూ వేర్వేరు సాక్ష్యాలున్నాయి. మరిప్పుడు మనల్ని వెంటాడే అసలు ప్రశ్నేంటి? చూడండి, రాబర్ట్ ది డాల్ కేసులో ఉన్నది కేవలం ప్రత్యక్ష సాక్ష్యం, వాళ్ల అనుభవాలు. కాని
ఫ్రాంకో టీవీ కేసులో ఉన్నది టెక్నాలజీ, వీడియో ఫుటేజ్, మీటర్ రీడింగ్స్. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. దేన్ని నమ్మాలి? ఒక కథేమో భయపడిపోయిన ఒక చిన్న పిల్లాడి మాటమీద ఆధారపడి ఉంది. మరో కథేమో చీకట్లో కెమెరాకి చిక్కిన ఒక చిన్న దృశ్యం మీద ఆధారపడి ఉంది. రెండూ నిజ సంఘటనలే అని చెబుతున్నా దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనేది ఆలోచించాల్సిన విషయం. చివరిగా ఒక్క ప్రశ్న: కళ్లతో చూశానని ఒక మనిషి చెప్పే మాట ఎక్కువ నమ్మశక్యమైనదా, లేక ఒక కెమెరా రికార్డ్ చేసిన దృశ్యం ఎక్కువ నమ్మశక్యమైనదా? సమాధానం ఏదైనా సరే, ఈ రెండు కథలు మనందరిలోనూ ఉండే ఒకే ఒక భయాన్ని తట్టిలేపుతాయి. అదే తెలియని దాని పట్ల భయం. ఆ భయమే ఈ కథలు అయిపోయినా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.